చదవడానికి ఎక్కువగా ఉంది. కానీ చదివే టైం మాత్రమే లేదు. అసలు సంవత్సరం అంతా మనం ఎంజాయ్ చేస్తాం. కానీ లాస్ట్ 1 మంత్, 2 మంత్స్ ఉన్నప్పుడు మొత్తం చాప్టర్స్‌ని చదవాలి, కంప్లీట్ చేయాలి అనుకుంటాం. వితిన్ 10 డేస్‌లో, వితిన్ 1 మంత్‌లో ఈ చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేసి ఎగ్జామ్‌లో మంచి స్కోర్‌ని సంపాదించాలి అనుకుంటాం. కానీ వితిన్ షార్ట్ టర్మ్‌లో ఎలా అన్ని చాప్టర్స్‌ని మనం కంప్లీట్ చేసి ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ సాధించాలి. వితిన్ 1 అవర్‌లో ఒక 5 చాప్టర్స్ ఎలా చదవాలి అనే దాని గురించే మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఐ యామ్ సతీష్. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మొత్తం నేను ఈ వీడియోలో మీకు 4 టెక్నిక్స్ చెప్పబోతున్నాను. డెఫినెట్లీ ఈ 4 టెక్నిక్స్ మీకు చదివేటప్పుడు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ప్రతి టెక్నిక్‌ని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చదివే వాళ్ళకి. ఫస్ట్ టెక్నిక్ ఏంటో చూసేద్దాం. ప్రోమోడోరో టెక్నిక్. అసలు ఈ ప్రోమోడోరో టెక్నిక్ అంటే ఏంటో తెలుసా? మనం చదివేదానికి ఒక ప్లాన్ వేసుకోవాలి. ఒక ప్లాన్ వేసుకున్న తర్వాత 25 మినిట్స్‌కి అలారం పెట్టుకోవాలి. మనం చదవడం కంప్లీట్ చేసినా, చెయ్యకపోయినా 25 మినిట్స్ తర్వాత అలారం మోగిందనుకోండి, అప్పుడే మనం చదవడం అనేది ఆపేయాలి. ఇప్పుడు మనలందరికీ ఒక కామన్ డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం చదువుతా ఉంటాము. 25 మినిట్స్ తర్వాత అలారం మోగుతుంది. బట్ మనం ఒక 2, 3 లైన్స్ చదివితే అది ఏమవుతుంది? ఆ క్వెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కానీ అలాంటి టైంలో నేనెందుకు బ్రేక్ తీసుకోవాలి? అసలు చదివితే కంప్లీట్ అయిపోతుంది కదా! అని మనలో అందరికీ డౌట్ వస్తుంది. సో, ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసమే ఈ ప్రోమోడోరో టెక్నిక్ నేనే వాడాను. అసలు నేను ఎలా చేశానంటే ఒక ప్లాన్ వేసుకున్నా. 25 మినిట్స్‌కి అలారం పెట్టుకున్నా. నేను ఒక క్వెషన్ చదవడం స్టార్ట్ చేశాను. చదువుతూ వచ్చాను. బట్ అలారం అనేది తొందరగానే మోగిపోయింది. కరెక్ట్‌గా 25 మినిట్స్ తర్వాత మోగింది. కానీ నేను చదవడం ఒక 4, 5 లైన్స్ ఒక పారాగ్రాఫ్ చదివితే ఆ క్వెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, నేనేమనుకున్నాను, సరేలే ఈ పారాగ్రాఫ్‌ని మనం చదివేసి ఒకేసారి బ్రేక్ తీసుకుందాము అనేసి నేను ఆ అలారం మోగిన దాన్ని ఆఫ్ చేసేసి నేను చదవడం స్టార్ట్ చేశాను. అనుకున్నట్టే పారాగ్రాఫ్‌ని చదివి కంప్లీట్ చేశాను. బట్ ఇందులో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటో, ఆ ప్రోమోడోరో టెక్నిక్ వాల్యూ ఏంటో నాకు అప్పుడే తెలిసింది. ఎందుకంటే నేను అలారం మోగినా నేను ఆఫ్ చేసేసి చదివేశాను. నేను చదవడం చదివేశాను. దాని తర్వాత ఏం జరిగిందో అనేది ఇంపార్టెంట్. ఇంకా చదవడం జరిగిన తర్వాత నేనేం చేశాను, తర్వాత ఇంకా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా నాకు ఒక లేజినెస్ అనేది క్రియేట్ అయింది. ఎలాగో ఈ క్వెషన్ కంప్లీట్ చేశాను కదా! ఇంకా 2, 3 క్వెషన్సే కదా ఉన్నాయి. దాన్ని మనం ఎలాగో ఒకటి చదివేద్దాంలే అనే ఒక థాట్, లేజినెస్ నా మైండ్‌లో నాకే తెలియకుండా క్రియేట్ అయిపోయింది. సో, దానివల్ల నేనేం చేశాను, టైం అనేది ఎక్కువ వేస్ట్ చేశాను. బట్ ఈ ప్రోమోడోరో టెక్నిక్ డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ప్రోమోడోరో టెక్నిక్‌లో సేమ్ ఒక 25 మినిట్స్‌కి అలారం పెట్టుకుంటాము. ఇంకా మనం చదవడం స్టార్ట్ చేస్తాం. కరెక్ట్‌గా 25 మినిట్స్ తర్వాత అలారం అనేది మోగుతుంది. అప్పుడు మనం చదవడం కంప్లీట్ చేసినా, చేయకపోయినా మనం చదవడం అనేది ఆపేయాలి. ఆపేసి ఏం చేయాలంటే 5 మినిట్స్ వాక్ చేయాలి. సో, ఇందువల్ల మనకి యూజ్ ఏంటో తెలుసా? ఇప్పుడు మనం 5 మినిట్స్ ఆఫ్ చేసేసి ఇంకా మనం వాక్ చేస్తుంటాం. ఆ టైంలో మనకేమనిపిస్తుంది? ఎందుకంటే మనం ఆ క్వెషన్ ఎండ్‌లోకి వచ్చేసుంటాం. సో, డెఫినెట్‌లీ ఏమనిపిస్తుంది? ఒక 2, 3 లైన్స్ చదివుంటే ఆ క్వెషన్ అయిపోయేది కదా! లేదా ఇంకొంసేపు చదివుంటే ఆ క్వెషన్ అయిపోయేది కదా! ఎప్పుడప్పుడు 5 మినిట్స్ అయిపోతుంది. మనం ఆ క్వెషన్ వెళ్లి చదివి ఆ క్వెషన్‌ని కంప్లీట్ చేసేయాలి అనే ఒక ఎక్సైట్‌మెంట్, ఒక క్యూరియాసిటీతోని, ఒక కాన్సంట్రేషన్‌తోనే ఉంటాం. సో, ఈజీగా మనం చదివితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో, ఫాస్ట్‌గా చదవచ్చు. కానీ మనం అలారం మోగిన తర్వాత చదవకపోవడం వల్ల మనకి లేజినెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అలారం మోగిన వెంటనే 25 మినిట్స్ తర్వాత మనం ఇలా రెస్ట్ తీసుకుంటే మనకే తెలియకుండా మనం ఆ క్వెషన్ గురించి ఆలోచిస్తుంటాం. ఎందుకంటే మనం ఎండ్‌లోకి వచ్చేసుంటాం. చదివితే అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో, ఆ ప్రోమోడోరో టెక్నిక్ అనేది చదవడానికి చాలా యూజ్ అవుతుంది. అసలు ప్రోమోడోరో అంటే ఏంటంటే 30 మినిట్స్, 25 మినిట్స్ రీడింగ్ ఉంటుంది. 5 మినిట్స్ వాకింగ్ ఉంటుంది. అంటే బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ టైమ్‌లో 5 మినిట్స్‌లో మనం కూర్చొని ఫోన్ వాడకూడదు. జస్ట్ నడుస్తూ వాక్ చేయాలి. ఇంకా 4 ప్రోమోడోరో అంటే 4 ప్రోమోడోర్ తర్వాత మనం ఒక లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. అంటే 30 మినిట్స్, 30 మినిట్స్, 30 మినిట్స్, 30 మినిట్స్ తర్వాత 2 అవర్స్ తర్వాత ఒక లాంగ్ బ్రేక్, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోవాలి. ఈ ప్రోమోడోరో టెక్నిక్ వాడండి. డెఫినెట్‌లీ మీరు మంచి మార్క్స్ సాధిస్తారు. మీకు చదివడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో టెక్నిక్ ఏంటో చూసేద్దాం. సెకండ్ టెక్నిక్ ఫోటో రీడింగ్ టెక్నిక్. అసలు ఈ ఫోటో రీడింగ్ టెక్నిక్ ఏంటంటే సింపుల్. మీరు ఏం చదవాలనుకుంటున్నారో దాన్ని ఒక ఫోటో తీసుకోండి. ఇప్పుడు అందరూ నవ్వుతారు. అసలు ఫోటో ఎట్ట తీసుకుంటారు? కళ్ళతో ఫోటో ఎట్ట తీసుకుంటారు అని. దానికి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవడైనా మధ్య అది సెండ్ చేయరా, ఆ పారాగ్రాఫ్ సెండ్ చేయరా అంటే మీరేం చేస్తారు? జస్ట్ ఆ పారాగ్రాఫ్ మాత్రం క్లిక్ చేసి సెండ్ చేయరు. మొత్తం ఆ పేజ్ మొత్తాన్ని ఒక ఫోటో తీసి తర్వాత సెండ్ చేస్తారు. మీరు జస్ట్ ఆ పారాగ్రాఫ్ మాత్రం క్లిక్ చేసి సెండ్ చేస్తే వానికి అర్థం కాదు. అసలు ఈ పారాగ్రాఫ్ ఏ పేజీలో ఉంది, దేనికి సంబంధించింది అనేది అర్థం కాదు.
సో అలానే మన బ్రెయిన్ కూడా మనం జస్ట్ మనకి ఏం కావాలో ఆ 2-3 లైన్స్ మాత్రం చదువుకున్నాం అనుకోండి, మన బ్రెయిన్ అనేది చాలా ఈజీగా దాన్ని మర్చిపోతుంది. ఎందుకంటే దానికి ఎండ్ ఉండదు, స్టార్ట్ ఉండదు. సో దానికోసమే ఈ ఫోటో రీడింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే మనం ఈ టెక్నిక్ లో పాటించాల్సిన రూల్స్ ఏంటంటే మనం ఫస్ట్ దాని ఫోటో తీసుకోవాలి. ఫోటో అంటే ఏం లేదు, ఫస్ట్ మనం ఆ పేజ్ లో ఉండేది ఫస్ట్ పైనుంచి కింద వరకు మొత్తం ఒకసారి సమ్మరీ లాగా చదివేయాలి. తర్వాత మనకి ఏ పాయింట్స్ కావాలో ఆ పాయింట్స్ బాగా చదివి మనం మెమరైజ్ చేసుకోవాలి. ఇందువల్ల చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ పేజీలో ఏముంది అనే ఒక సారాంశము మన మైండ్ లోకి వస్తుంది. సో స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. మనకు కావాల్సిన పాయింట్ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక నుంచి మీరు ఏం చదవాలి అనుకుంటున్నారు, జస్ట్ ఆ 2-3 లైన్స్ మాత్రం చదవడం పక్కన పెట్టేసి జస్ట్ ఆ పేజ్ అంతా ఒకసారి రఫ్ గా చదివేయండి. డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. ఈ టెక్నిక్ నచ్చితే మాత్రం కింద లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థర్డ్ టెక్నిక్ ఏంటో చూసేద్దాం. స్టడీ విత్ మ్యూజిక్. అసలు ఈ టెక్నిక్ మీరు తెలుసుకుంటే మీరు ఎంతో టైం ని సేవ్ చేయవచ్చు, చాలా ఫాస్ట్ గా చదవచ్చు. ఇప్పుడు మనలో అందరూ ప్రతి ఒక్కరు కామన్ గా అనుకునే టైము, ప్రతి ఒక్కరు కామన్ గా చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? స్టడీ విత్ మ్యూజిక్ అనే వెంటనే మనం ఏదో మనకి నచ్చిన మూవీ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తాం. బట్ అలా చేయడం చాలా పెద్ద తప్పు. అసలు స్టడీ విత్ మ్యూజిక్ లో ఏం చేయాలంటే అసలు ఈ టెక్నిక్ ఎప్పుడు వాడాలో నేను ఫస్ట్ చెప్తాను. ఈ స్టడీ విత్ మ్యూజిక్ టెక్నిక్ ఎప్పుడు వాడాలంటే మన చుట్టూ ఏదో ఒక సౌండ్స్, నాయిస్ వస్తూనే ఉన్నప్పుడు, లేదా ట్రాఫిక్ ఉన్నప్పుడు, ఇలాంటి సౌండ్స్ ఏదో ఒకటి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నప్పుడు ఈ స్టడీ విత్ మ్యూజిక్ టెక్నిక్ అనేది వాడాలి. ఈ టెక్నిక్ లో మనం పాటించాల్సిన మొదటి విషయం ఏంటో తెలుసా? ఇందులో మనం చేసే చాలా పెద్ద తప్పు ఏంటో తెలుసా? మనం మూవీ సాంగ్స్ ని ఎక్కువ వింటూ ఉంటాం. ఆ మూవీ సాంగ్స్ అనేది అవాయిడ్ చేసి ఇన్స్ట్రుమెంటల్ సాంగ్స్ వినాలి. అసలు ఈ ఇన్స్ట్రుమెంటల్ సాంగ్స్ యూట్యూబ్ లో చాలా ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంటల్ సాంగ్స్ తక్కువ వాల్యూమ్ లో పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు అలా చదువుతుంటే మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా మీరు చాలా ఫాస్ట్ గా చదవచ్చు. ఈ సౌండ్స్, నాయిస్ నుంచి తగ్గించుకొని మీరు చదవడం ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. సో మనం చదివేది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్నిసార్లు మనకి చదవడం ఇంట్రెస్ట్ ఉండదు. మనం ఎంత ట్రై చేసినా చదవలేకపోతుంటాం. అలాంటి టైంలో ఈ స్టడీ విత్ మ్యూజిక్ టెక్నిక్ ని వాడొచ్చు. మనం ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు ప్రశాంతంగా ఇన్స్ట్రుమెంటల్ సాంగ్స్ ని పెట్టుకొని హ్యాపీగా రిలాక్స్ గా ఉండి తర్వాత చదివితే డెఫినెట్లీ మన చదివినంతా మన మైండ్ లో గుర్తుంటుంది. సో ఈజీగా మనం మంచి స్కోర్ చేయవచ్చు. ఫోర్త్ టెక్నిక్, రీడ్ ఫస్ట్, లిజన్ నెక్స్ట్. ఇది ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాదు, ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవడానికి కోసం ఈ టెక్నిక్. రీడ్ ఫస్ట్, లిజన్ నెక్స్ట్. ఇందులో మనం ఏం చేయాలంటే రేపు ఏం చెప్తారో ఆ చాప్టర్ మనం ముందు రోజే చదివేయాలి. అసలు ఈ చదవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో తెలుసా? ఎందుకంటే మనము రేపు చెప్పే చాప్టర్స్ మనం ముందు రోజే చదివేస్తాం. సో దానివల్ల మనకి వచ్చే యూజెస్ ఒకటే. ఎందుకంటే మన మైండ్ లో క్యూరియాసిటీ, డౌట్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మన అర్థం కాని విషయాలు మనం చదువుతూ ఉంటాం. ఆ పారాగ్రాఫ్ లో మనం ఎప్పుడు వినలేదు. సో మనం కొత్తగా చదవడం అనేది స్టార్ట్ చేస్తాం. మనకి ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో డౌట్స్ అనేది రైజ్ అవుతుంది. సో ఆ డౌట్స్ రైజ్ అయినప్పుడు దాన్ని క్లియర్ చేయాలంటే మనం ఏం చేస్తాం? క్లాస్ లో శ్రద్ధగా ఉంటాం, కాన్సన్ట్రేషన్ గా విన్నప్పుడు డెఫినెట్లీ మన మైండ్ లో గుర్తుంటుంది. సో 10 విషయాలు, 15 విషయాలు మనం ఒకసారి విన్నా మనం డెఫినెట్లీ మర్చిపోతాం. కానీ 2-3 విషయాలైనా గుర్తుంటుంది. కానీ ఈ డౌట్స్ అనేది మీకు రైజ్ అయినప్పుడు దాని మీద మీకు ఆసక్తి అనేది పెరుగుతుంది. సో మీ మైండ్ లో అలానే స్టోర్ అవుతుంది. సో దాని గురించి మీరు తెలుసుకున్నప్పుడు అది అలానే స్టోర్ అయ్యి ఎక్కువ రోజులు ఉండేదానికి యూజ్ అవుతుంది. సో రీడ్ ఫస్ట్, లిజన్ నెక్స్ట్ అనే టెక్నిక్ లో 4 టెక్నిక్స్ లో మీరు ఏ టెక్నిక్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ పార్ట్ 2 అంటే ఇప్పుడు మనం కొన్ని టెక్నిక్స్ గురించి డిస్కషన్ చేసాం. తక్కువ సమయంలో ఎక్కువ ఎలా చదవాలి అని. దాని గురించి ఇంకో లాంగ్ వీడియో అంటే పార్ట్ 2 గురించి త్వరలో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. ఆ వీడియోని చూడాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియో మీకు త్వరలో అప్డేట్ వస్తుంది. సో మీరు ఈజీగా చూడొచ్చు. సో ఈ వీడియో మీకు డెఫినెట్లీ యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా లేదా మీ చిల్డ్రన్స్ ఎవరైనా కానీ చదువుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఇలాంటి ఒక మంచి వీడియోతో త్వరలో కలుస్తాను. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.